హై గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. మనమైతే రీజనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. రీజనింగ్లో క్యాలెండర్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తున్నా, దాన్నే కంటిన్యూ చేస్తున్నాను. పర్టికులర్ డేట్ ఇచ్చేసి ఆ డేట్ రోజున ఏ డే వస్తుంది, మండే వస్తుందా, ట్యూస్డే వస్తుందా, వెన్స్డే వస్తుందా, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే వస్తుందా అని చెప్పి ఇలా అడుగుతాడు. దాన్ని ఎలా చేయాలో నేను చేసి చూపిస్తా, చూడండి. ఫస్ట్ అయితే నేను కోడ్స్ రాస్తాను. ఆ కోడ్స్ అన్ని క్లియర్గా రాసుకోండి. నాన్ లీప్ ఇయర్ ఉన్నప్పుడు కోడ్ ఏంటి, మంత్ కోడ్స్ ఇవి 144025036 ఇది నాన్ లీప్ ఇయర్ యొక్క మంత్ కోడ్స్. ఇక్కడ ఇది ఫస్ట్ వచ్చేసి జనవరి అయితే ఇంకా లాస్ట్ వచ్చేసి డిసెంబర్. అంటే ఇంకా మిగతా ఎన్ని ఏ మంత్స్ వస్తాయి అవి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు లీప్ ఇయర్కి కోడ్ చూద్దాం మనం. లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి మారే డిజిట్స్ ఏవంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 14 నాన్ లీప్ ఇయర్లో వచ్చింది. లీప్ ఇయర్లో 03 వస్తుంది. 034025036 అంటే జనవరి యొక్క అండ్ ఫిబ్రవరి యొక్క కోడ్స్ ఒక్కటే మారుతాయి, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. ఇది జనవరి, ఇది డిసెంబర్. ఇంకా ఇది వచ్చేసి మిగతా అన్నీ ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనం ఆడ్ డేస్ చూద్దాం. ఆడ్ డేస్ అన్నా లేకపోతే వీక్ డేస్ ఉంటాయి కదా, వాటి కోడ్స్ అయినా చూడండి. సండే అయితే 01, మండే 02, ట్యూస్డే 03, వెన్స్డే 04, థర్స్డే 05, ఫ్రైడే 06, సాటర్డే 07 లేదా 0. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇయర్లో మంత్ కోడ్స్ రాసేసాం, ఆడ్ డేస్ రాసేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇయర్ కోడ్స్ రాద్దాం. ఎట్లా అంటే ఫస్ట్ ఒక ఇయర్ రాస్తా చూడండి. 1900 to 1999. ఇక్కడ నో చేంజ్ అనమాట, నో చేంజ్. ఇక్కడ ఏ చేంజ్ ఉండదు. అది ఏంటో ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఇంకా పైకి వెళ్ళండి. ఇప్పుడు ఇట్లా 1800 to 1899, 1700 to 1799, 1600 to 1699, 1500 to 1599, 2 4 6 0. నెక్స్ట్ ఇంకా కిందకి రాయండి. 2000 to 2099, 2100 to 2199, 4 2200 to 2299, 2 2300 to 2399, 0. మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే రిపిటేషన్ ఉంది దీంట్లో. ఇక్కడ నో చేంజా, పైకి వెళ్తే 2460 0. నో చేంజ్ అంటే 0నే కదా. 0642 ఆర్డర్ ఉంది కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఇయర్ 1900 నుండి 1999కి 0 వస్తుంది. ఇంకా పైకి పోయే కొద్దీ తగ్గద్ది 246, కిందకు వచ్చేసరికి 642. ఇట్లా గుర్తుపెట్టుకున్నారంటే ఈ ఇయర్స్కి మధ్యలో వచ్చినప్పుడు ఏ కోడ్ వాడాలి. ఒకవేళ 2024 అన్నాడు అనుకోండి, 2024 ఎక్కడ వస్తుంది? 2000 నుంచి 2099 ఇయర్ లోపల వస్తుంది. కాబట్టి అప్పుడు ఆ ఇయర్ కోడ్ ఏం తీసుకోవాలి మనం? 6 తీసుకోవాలి. ఒకవేళ 1997 అన్నాడు అనుకోండి, ఇది ఈ దీంట్లో మధ్యలో వస్తుంది కాబట్టి 0 తీసుకుంటాం. ఒకవేళ 1855 అన్నాడు అనుకోండి, 1800 అంటే 1899 మధ్యలో వస్తుంది. అలా వచ్చినప్పుడు దీనికి 2 తీసుకోవాలి. అర్థమైంది కదా. ఇది మనం ముందు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంకా బాగా చక్కగా అర్థమవుతాయి. నెక్స్ట్ చూడండి, ఒక డేట్ ఏదైనా ఇచ్చి దాన్ని కనుక్కోమన్నప్పుడు దానికి చేయాల్సింది ఫస్ట్ మనం డేట్ రాయాలి. తర్వాత మంత్ కోడ్ రాయాలి.
తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్ ఏదైతే సంవత్సరం ఇచ్చుంటాడో దాని లాస్ట్ 2 డిజిట్స్ రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కనుక్కోవాలి. ఇది కూడా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ అంతా సమ్ చేయాలి. సమ్ చేసినప్పుడు ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎలాగో నేను చెప్పాను, 7తో డివైడ్ చేయాలని. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కుంటాం. ఆ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్లో ఏదైతే మళ్ళీ మనకు నెంబర్ వస్తుందో ఆ నెంబరు, ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని తీసుకుపోయి వీక్ డేస్లో చూడాలి. వీక్ డేస్లో ఏ నెంబర్ ఉంటే ఆ డే అన్నమాట. ఫస్ట్ 26th January 1950 ఇచ్చాడు. ఇది ఏ రోజు వస్తుందని అన్నాడు, దాన్ని నేను చేసి చూపిస్తాను. 26th January 1950. ఇప్పుడు ఇది ఏ డే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం రాయాలి, డేట్ రాస్తాం. డేట్ ఎంత ఇక్కడ 26. బాగా చూడండి, కొద్దిగా మిస్ అయినా కన్ఫ్యూజ్ అయిపోతారు. నెక్స్ట్ మంత్ కోడ్. మంత్ కోడ్లో లీప్ ఇయర్ ఒకటి ఉంది, నాన్ లీప్ ఇయర్ ఉంది. కాబట్టి ఫస్ట్ 1950 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చూడాలి. ఇది సెంచరీలో ఉందా, నార్మల్ ఉన్నప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. 4తో డివైడ్ అవుతుందా, అది అవ్వదు. కాబట్టి ఇదేంది, ఇది నాన్ లీప్ ఇయర్. కాబట్టి మనం దేంట్లో చూడాలి, ది కోడ్లో చూడాలి. 1440250లో. దాంట్లో జనవరి మంత్కి కోడ్ ఏంటి, జనవరి మంత్కి 1. జనవరి మంత్కి ఏంటి 1 కోడ్. ఇక్కడ 1 రాయండి. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్. లాస్ట్ 2 డిజిట్స్ ఏంది ఇయర్లో 50. లాస్ట్ 2 డిజిట్స్ ఇవే కదా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎలా చేయాలంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, దాన్ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే 4 1s 4 1s. ఇంకా ఇక్కడ 1 ఉంటుంది, 1 పక్కకు పోతే 10 అవుద్ది. 4 2s 8. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. మనకు 2తో సంబంధం లేదు. ఇక్కడ పైన ఎంత వచ్చింది మీకు, డివైడ్ చేసే వరకు పోవాలి. ఇంకా 2 వచ్చింది కాబట్టి 2ని మనం డివైడ్ చేయలేం, పాయింట్లు పెట్టి ఇలా చేయకూడదు. 12 వచ్చింది పైన. ఈ 12 నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఇంకా అర్థం కాలేదా చూడండి. 450 ఈ చెవులో ఏది వస్తుందో అది మనకు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అనమాట. 4 1s 4, 5లో నుంచి 4 పోతే 1, 0 దించుకోండి. 4 2s 8, 2 ఇంకా పోదు కాబట్టి ఇక్కడ కాపేయండి. ఇక్కడ ఎంత వచ్చింది, ఈ చెవులో 12 వచ్చింది. కాబట్టి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎంత, 12. ఇప్పుడు ఇదంతా ప్లస్ చేయండి. 26 1 50 12. డేట్ అయిపోయింది, మంత్ కోడ్ అయిపోయింది, లాస్ట్ 2 డిజిట్స్ అయిపోయింది, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అయిపోయింది. ప్లస్ చేస్తే ఎంత, 6 1 7, 7 2 9, 5 2 ఎంత 7, 7 + 1 8, 89. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవాలి వచ్చిన దాన్ని. ఇప్పుడు 89ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోండి. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవాలంటే 7తో డివైడ్ చేయాలి ఈ నెంబర్ని. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కావాలంటే 89ని 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే 7 1s 7, 8లో నుంచి 7 పోతే 1, 9 దించుకోండి. 7 2s 14, 19లో 14 పోతే 5. కాబట్టి ఇంకా ఇన్ని నుంచి పోదు. ఇక్కడ ఏదైతే లాస్ట్లో వస్తుందో రిమైండరు, అవి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మనం చేస్తున్నాం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇక్కడ ఎంత, 5 వచ్చిన దాని నెంబర్ని మనం కనుక్కున్న తర్వాత దాంట్లో వీక్ డేస్ ఇక్కడ చూసాం మనం. వీక్ డేస్లో 5 దేనికి మ్యాచ్ అవుతుంది, థర్స్డేకి మ్యాచ్ అవుతుంది. అంటే ఈ డేట్ ఏ రోజు వస్తుంది, థర్స్డే వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి, డేట్ రాసుకోవాలి, మంత్ కోడ్ రాయాలి. లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్లో నుంచి మంత్ కోడ్ తీయాలి.
నాన్ లీప్ ఇయర్ అయితే నాన్ లీప్ ఇయర్లో నుంచి తీయాలి. ఇప్పుడు 1950 నాన్ లీప్ ఇయర్ కాబట్టి మనం 1 తీసుకున్నాం జనవరికి. లాస్ట్ 2 డిజిట్స్ ఇయర్కి 1950 లాస్ట్ 2 డిజిట్స్ ఏంది 50. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎలా కనుక్కోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే ఏదైతే చెవులో వస్తుందో అదే మనకు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. తర్వాత అదన్నీ వాటిని ప్లస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ప్లస్ చేస్తే ఎంత వచ్చింది 89 వచ్చింది. 89ని 7తో డివైడ్ చేసాం. ఎందుకు, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవడానికి. 7తో 89 డివైడ్ చేస్తే 5 వచ్చింది ఆడ్ డేస్. 5ని తీసుకొని వెళ్ళేసి వీక్ డేస్ కోడ్లో చూసాం. వీక్ డే కోడ్లో చూస్తే ఈ 5కి ఏంటి థర్స్డే. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. 16 డిసెంబర్ 1971కి ఏమొస్తుంది, 5th జనవరి 1995కి ఏమొస్తుంది, 14 మేకి 1985కి ఏమొస్తుంది. ఇవన్నీ నార్మలే, మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. 1857 సరేనే, నేను 1857 నేను చెప్తాను చూడండి. 10th మే 1857. మీకు ఫస్ట్ కోడ్ బాగా గుర్తుండిపోవాలి. కోడ్ రాసేయాలి మనం ముందుగా. 1440 కోడ్ మీకు బాగా గుర్తుండిపోవాలి. 1440 నెక్స్ట్ 250 నెక్స్ట్ 36146 ఇట్లా గుర్తుండిపోవాలి. ఇంకా లాస్ట్లో మారితే ఇక్కడ మారుతుంది. ఇప్పుడు 1857 ఈ డేట్ని కనుక్కుందాం. 1857 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? 57 4తో డివైడ్ అవుద్దా? అవ్వదు. కాబట్టి ఇదేంటి నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ కోడ్ ఇదే కదా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం రాసుకోవాలి, డేట్ రాసుకోవాలి. డేట్ ఎంత 10. నెక్స్ట్ మంత్ కోడ్ రాయాలి. మే అంటే ఎంత, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే 202. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ ఇయర్కి. ఇయర్లో ఉన్న లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 57. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎలా కనుక్కుంటాం, 57ని 4తో డివైడ్ చేయాలి. 57 4తో డివైడ్ చేస్తే 4 1s 4, 5లో నుంచి 4 పోతే 1, 7 దించుకుంటాం. 4 4s 16, 1. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 14 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, డేట్ అయిపోయింది, మంత్ కోడ్ అయిపోయింది, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ అయిపోయినాయి, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ కూడా అయిపోయినాయి. ఇదంతా ఏం చేయాలి, సమ్ చేయాలి. సమ్ చేస్తే 274 ఎంత 9 13 1 5 6 6 1 7 7 1 8 83. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇందాకంటే 1900లో ఉంది కాబట్టి అది నో చేంజ్. ఇది 1857 నేను చెప్పున్నా. 1900కి 0 ఉంటుంది, ఇంకా పైకి పోను 6 2 4 6 0 6 4 2 0 ఇట్లా వస్తుంది. కాబట్టి 1857 అంటే యాడ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. 1800 to 1899 ఈడ వస్తుంది. కాబట్టి 2 ఉంది, ఈడ 0 కాదు. ఇందాకంటే 0 కాబట్టి మనం ఏం చేంజ్ చేయాల. సమ్ చేసిన దాన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కున్నాం. కానీ ఇక్కడ 1857 కాబట్టి 2 ఉంది. 2ని ప్లస్ చేయాలి. దీనికి ప్లస్ చేసేది ఎంత వస్తుంది 85 వస్తుంది. ఇప్పుడు 85కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ కనుక్కోవాలి. 85కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే 7తో డివైడ్ చేయాలి. 7 1s 7, 8లో 7 పోతే 1, 5 దించుకుంటాం. 7 2s 14, 15లో 14 పోతే 1. అంటే ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి మనకు 1 వచ్చింది. 0 1 దేనికి మ్యాచ్ అవుద్ది, సండేకి ఏంటి 1, మండేకి 2 కాబట్టి సండే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ. అర్థమైందా? నెక్స్ట్ ఇది కూడా మీరు చేయొచ్చు. 2047 అంటే మనకు ఏ ఇయర్లో వస్తుంది, కింద వస్తుంది. ఇంకా 2000 to 2099 అంటే 6 తీసుకుంటాం. ఇక్కడ చూడండి 6 యాడ్ చేసాం. మిగతా అదంతా సేమ్. 15 జూన్ ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. 1960 1900 నుంచి 1999 వరకు వస్తుంది. సేమ్ ఇదే. అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి 15 జూను 1960. 15 జూను 1960
60 వచ్చేసి ట్యూస్డే అంట. అయితే 1500 అండ్ ఆగస్టు 201 ఏమొస్తుంది కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ 1500 అండ్ జూన్ ట్యూస్డేనా కాదా కరెక్ట్ చూడాలి మనం. ఇప్పుడు ఒకసారి ర్యాంక్ ఇస్తాడు, ట్యూస్డేనా కాదా కూడా చూడాలి. 1500 అండ్ జూన్ 96కి చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి మంత్ కోడ్ డేటు జూన్ కాబట్టి 5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1960 కాబట్టి లాస్ట్లో 60 తీసుకుంటాం. 60కి నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ చేస్తే 15 వచ్చింది, అంతా ప్లస్ చేస్తే 85 వచ్చింది. 85లో నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ చేస్తే 7 1 7 7 2 14 1 హార్డ్ డే సండే వచ్చింది. కానీ వాడు ట్యూస్డే ఇచ్చాడు కాబట్టి అంటే వాడు ఒక +2 యాడ్ చేసుకొని ఇచ్చున్నాడు. ఆడ +2 యాడ్ చేసి ఇచ్చాడు కాబట్టి ట్యూస్డే అయింది. నెక్స్ట్ మనం 15 ఆగస్ట్ చేసేటప్పుడు 2001 ఏమొస్తుంది చూడాలి. 15 ఆగస్ట్ 2001 చేస్తే మొత్తం ప్లస్ చేస్తే 19 వస్తుంది. 2000 అనేది 2000 to 2099 లోపల ఉంటుంది కాబట్టి 06 ఇలా వస్తుంది. 6 వస్తుంది కాబట్టి 6 దీనికి యాడ్ చేస్తాం, 25 వస్తుంది. 25ని నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ తీస్తే మనకు 7 3 21 కదా, 4 కదా అంటే అది 4 హార్డ్ డే అంటే దేనికి వెన్స్డేకి వస్తుంది. అయితే 2 యాడ్ చేశాడు కదా, మనం కూడా 2 యాడ్ చేయాలి, అప్పుడు ఫ్రైడే వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వెళ్ళానంటే ఇంకా క్లాస్ చాలా లెంతీ అయిపోద్ది, క్లాసెస్ కూడా తొందరగా కంప్లీట్ కావు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఇది కూడా 26th January 2002 మండే అయితే 10th December 2020 ఏంటి. ఇక్కడ మాత్రం మనకి చేస్తే వచ్చింది ఏంటి, సాటర్డే వచ్చింది. 26th January 2002 సాటర్డే వస్తే వాడు ఆన్సర్లు ఏమి ఇచ్చాడు, మండే ఇచ్చాడు అంటే +2 చేసాడు. సేమ్ ఇక్కడ కూడా మనం చేయాలా, చేస్తే మనకి ఎంత వస్తుంది, ఫస్ట్ థర్స్డే వస్తుంది, మనం +2 యాడ్ చేసి సాటర్డే వేసాం. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ 10th July 2006 ఫ్రైడే అయితే 5th February 2040 ఏంటి అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ 2040 అనేది లీప్ ఇయర్, 4 1s 4 10s కాబట్టి మనం మంత్ కోడ్ ఏది తీసుకోవాలి, 0340. ఈ మంత్ కోడ్ వస్తుంది మనకు, ఈ మంత్ కోడ్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఈ కోడ్ వాడాలి. 144 నాన్ లీప్ ఇయర్కి, ఇది లీప్ ఇయర్ కాబట్టి ఈ కోడ్ వాడతాం మంత్ కోడ్ కోసం. నెక్స్ట్